చూస్తున్నావేంటి? ఓపెన్ చేయలేకపోతున్నావా? ఛాన్సే లేదు. ఇది మాస్టర్ గ్రాంట్ కారే. పోయినసారి నేను ఆయనకి బాక్స్ మొత్తం గోల్డ్ ఇచ్చాను. నువ్వు అతని తాళాల్ని దొంగలించుంటావు. నేను ఇంతకు ముందు అతనికి బాక్స్ మొత్తం గోల్డ్ ఇచ్చాను. ఒక కాల్ చేస్తే చాలు, నీ సంగతి ఆయన చూసుకుంటా. నువ్వు ఆ బంగారం గురించి మాట్లాడుతున్నావా? నీతో విషయం చెప్పడం మర్చిపోయా. నీ ఇన్ఫార్మెంట్ సరిగ్గా పనిచేయలేదు. ఈ కార్ యాక్చువల్ గా మాస్టర్ గ్రాంట్ అది కాదు. నీకెంత ధైర్యం ఉంటే నన్నే విమర్శిస్తావు? నీ శత్రువుకి నువ్వు సూట్ కేసు నిండా బంగారం గిఫ్ట్ గా ఇచ్చావు. ఇప్పుడు నువ్వు ఇలా అందరి ముందు జోకర్గా నిలబడ్డావు. లోరన్, మీ ఇద్దరిని ఊరికే వదలను. నీకొక మంచి ఐడియా ఇవ్వనా నేను? మన ఇద్దరం కలిసి ఒకటిగా పనిచేద్దాం. డీల్ ఓకే. నువ్వు నేరుగా ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని వెంటనే మీ నాన్నతో చెప్పు. ఎవరైనా ఇలా మోస తలపెడితే ఆయన ఊరికే వదలరు. అలా చేయడం వల్ల జేమ్స్తో ఆయన వ్యతిరేకంగా నడుచుకుంటారు. జాన్సన్ కార్పొరేషన్ తో ఉన్న ప్రతి కొలాబరేషన్ ని ఆపండి. అలాగే కంపెనీని సీజ్ చేయండి. నీ రొమాన్స్ అంతా పూర్తి చేసావా? రొమాన్స్ ఏంటి? ఇంతకు ముందు వచ్చిన అమ్మాయికి నేను ఒకసారి హెల్ప్ చేశానంతే. తను చిన్న పిల్ల, తను ప్రెగ్నెంట్ ఏం కాదు. దీని వెనుక లోకస్ లూసియే ఉన్నారేమో. అమ్మాయి అయిన నా వల్ల ఇంకో అమ్మాయి ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? అసలు టీనాని ఇలా ఎవరు చేయమన్నారో తెలియడం లేదు. ఇంకా నా దగ్గర ఏం దాచావు? అంటే ఒక ముఖ్యమైన విషయం. బాబో, ఇప్పుడు నేనేం చేయాలి? కార్ దిగి బయటికి వెళ్ళిపోలే ఏంటి? యాక్చువల్ గా నువ్వేం దాస్తున్నావు చెప్పు. నేను నిజం చెప్తే నన్ను మీరు క్షమిస్తారా? అసలు నిన్న రాత్రి ఏం జరిగిందని తనకి గుర్తు లేదా? అసలు నేను ఎవరన్న విషయం చెప్తే కోపగించుకుని కళ్ళు తిరిగి పడిపోతాడా? నాతో క్లోజ్ గా ఉండడానికి లారెన్ పంపించింది లూకాసా లేదా వాకరా? నిజమేంటంటే నేను సారీ సార్, మీకేం కాలేదుగా? నీకు సరిగ్గా బండి తోడ రాకపోతే దయచేసి రాజీనామా చేసి వెళ్ళిపో. అయ్యో సార్, నేనేం చేయలేదు. అదిగో ఆ అమ్మాయే అడ్డంగా వచ్చి నిలబడిపోయింది. కావాలంటే చూడండి. టీనా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకొక విషయం చెప్పాలి. లారా అనే అమ్మాయే నన్ను ఇక్కడికి పంపించింది. లారా, నువ్వు అమ్మాయితో జాగ్రత్తగా ఉండు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. లూకస్ ఇంకా లూసీ దుర్మార్గులు. వాళ్ళని నూరికే వదిలిపెట్టారు. వెంటనే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. జేమ్స్, నిజంగా నేను ఒక అమ్మాయిని. భలే కామెడీగా ఉంది. చూడు, నువ్వు చూడ్డానికి డెలికేటెడ్ గా ఉన్నా ఎందుకు అబద్ధం చెప్తున్నావు? దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అదలా ఒక అమ్మాయి ఇద్దరు మగాళ్ళు ఒక్క పంచలో నాకౌట్ చేస్తుంది. లారెన్, ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా కూడా సరే, దాని గురించి ఏ ప్రాబ్లం లేదు. నేను క్షమిస్తా నిన్ను, కానీ ఒకే ఒక అవకాశమే. నేను నిజమే చెప్తున్నాను. అదిలా నిరూపిస్తావు? ఈ జేమ్స్ నన్ను కారులోనే డ్రెస్ విప్పమంటాడా ఏంటి? ఏం చేస్తున్నారు? చెక్ చేస్తా. అమ్మా, ఏమైంది? తారా, నువ్వు జాన్సన్ వాళ్ళ అబ్బాయిని కలవలేదా? మీరిద్దరూ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశారని వాళ్ళు అంటున్నారు. అమ్మా, నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. నువ్వు ఒకరిని ఇష్టపడుతున్నావా? ఆ రోజు పార్టీలో నీతో పాటు ఒక అబ్బాయి ఉన్నాడే, అతనా? అలా అయితే ఈ రోజు డిన్నర్ కి ఆయన ఇన్వైట్ చేయి. నేను నాన్న అతన్ని కలుస్తాం. లారెన్, ఈ సొసైటీ ఏమనుకుంటుందో నాకు బాధ లేదు. మన రిలేషన్షిప్ కన్వీనెంట్ గా ఉండడానికి నువ్వు నిన్ను అమ్మాయిని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను నిజంగానే అమ్మాయినే. నువ్వు నా కోసం ఏ త్యాగం చేయక్కర్లా.
నువ్వు నాతో పాటు ఉంటే మాత్రం చాలు. పర్లేదులే, మేము ఇంటికి వెళ్ళాక ఎలాగో నిజం తెలుస్తుంది. అంటే ఇవాళ రాత్రి మా పేరెంట్స్ డిన్నర్కి పిలిచారు. మ్, బాబు ఏమైంది? ఇలా ఎవరు చేశారో? లియా, నువ్వు వచ్చావా? వచ్చి కూర్చో. మీకు అసలు బయట ఆ జేమ్స్ గడు ఏం పని చేస్తున్నాడో తెలుసా? సారీ అమ్మా, ఇది చూడడానికి కాస్త అవమానంగానే ఉంటుంది. అంకుల్, ఈ విషయాన్ని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ చెప్పాల్సిన టైం వచ్చింది. మన 2 కుటుంబాల రిలేషన్షిప్ బాగుండాలని ఈ విషయం నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. మిస్టర్ జేమ్స్ ఇప్పుడు ఒక అబ్బాయితో డేట్ చేస్తున్నాడు. ఏంటి లియా, నువ్వు చెప్పేది నిజమేనా? నాన్న, తను నిజమే చెప్తోంది. ఈ విషయం గనక మీడియాలో లేదా సోషల్ సర్కిల్లో లీక్ అయిందంటే మన సిటీలో గొప్ప కుటుంబంగా ఉండడం కాదు, కనీసం బయట తలచి ఉంచుకోలేము నాన్న. వాడొక అవమానం, వాడు సిగ్గులేనోడు. దీనికోసం ఆ దుర్మార్గుని ఇక్కడికి తీసుకురాగలమా? ఏంటి, గ్రాండ్ హిల్ విల్లానా? హే లారన్, తమాషా చేస్తున్నావా? ఇది ఈ సిటీలోనే చాలా ఫేమస్ అయిన ఎస్టేట్. నువ్వు ఉండేది ఇక్కడ? అవును, నా ఇల్లు ఇక్కడే ఉంది. ఇక్కడ ఉండడం అదృష్టమే. నీకు అంత డబ్బున్నప్పుడు బాడీ గార్డ్గా ఎందుకు పనిచేస్తున్నావు? విల్సన్ ఫ్యామిలీ కూడా ఇక్కడేగా ఉన్నారు. ఎక్స్పీరియన్స్ గురించి ఏం మాట్లాడద్దు. ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు పెట్టద్దు. ఆ, నన్నే వడక్కు. లోపలికెళ్తే నీకే తెలుస్తుంది. లారన్, నిజం చెప్పు, నీ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీగా పనిచేస్తున్నారా ఏంటి? లేదంటే హౌస్ కీపింగా? ఇలా అన్నందుకు తప్పుగా అనుకోకు, ఎందుకంటే మన బాస్ ఎప్పుడు మనల్ని అలా చూడడు. చాలు. సరే వెళ్ళు, ముందుకెళ్ళి రైట్ తీసుకో. ఈ దారి బాగా తెలిసినట్టే ఉంది. ఇది విల్సన్ ఇంటి కదా వెళ్తుంది. లారెన్ విల్సన్, నువ్వు ఆ సర్నేం వాడతావా? నీకు వాళ్ళకి ఏం సంబంధం? విల్సన్ ఫ్యామిలీకి నీకేంటి కనెక్షన్? మనం ఒకసారి మాట్లాడాలి. నీకు సంబంధించిన అసహ్యాన్ని ఇంటి ముందు పడేసెళ్లారు. ఎంత ధైర్యం ఉంటే సమస్య అని అడుగుతావు? జేమ్స్ వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ తోడుగా ఉండరు, కానీ ఏదో ఒకటి చెప్తూనే నీ ఉన్నారు. కుటుంబానికి నా జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఒక అబ్బాయితో డేట్ చేస్తున్నావా? పోయిన పార్టీలో నాకేదో మార్పు తెలిసింది. నన్ను మోసం చేయడానికి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చావు. నేను అస్సలు ఊహించలేదు ఇలా దారుణంగా నడుచుకుంటావని. కన్సర్న్ ఫ్యామిలీ గౌరవం నీ వల్ల దిగజారింది. నన్ను అవమానించి చంపాలనుకుంటున్నావా? ఒకవేళ ఈ స్కాండల్ హై సొసైటీకి తెలిస్తే మన కుటుంబం చాలా దారుణంగా బాధింపబడుతుంది. అది నీకు అర్థమైందా? బాగా విను, వెంటనే ఇక్కడికి రా, వెంటనే రావాలి. నేను బిజీగా ఉన్నా. ఎప్పుడైతే మీరు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని మన కుటుంబంలో తీసుకొచ్చారో ఆ రోజు మీ మర్యాద పోయింది. అందువల్లే అమ్మ కూడా చనిపోయింది. ఏమన్నావు? నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి, లేదంటే మీ అమ్మ బ్రేస్లెట్ నగలన్నీ కాలి బూడిదవుతాయి. గుర్తులేవి ఇక్కడ ఉండవు, శాశ్వతంగా లేకుండా పోతాయి. అమ్మ వస్తువులతో ఎన్నో సంవత్సరాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా. ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న సమస్యకి ముగింపు కడదాం. నేను వస్తున్నా, తేల్చుకుందా ఏంటని. బండాపు నా అసిస్టెంట్ నేను తీసుకెళ్తాడు. నేను వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ ముగించుకుని వస్తాను. నేను కూడా మీతోనే వస్తాను. ఏం జరిగినా సరే మనం కలిసి ఫేస్ చేద్దాం. లోకస్ వాకర్ ఏవైనా చేస్తారు. మీరు ఒంటరిగా వెళ్తున్నారంటే భయంగా ఉంది. మా అమ్మకి జాన్సన్ ఫ్యామిలీకి ఉన్న సంబంధాన్ని తీర్చే సమయం ఇది. జాన్సన్ ఫ్యామిలీలో గడిపిన గతాన్ని ముగించాలి. భయపడకు, నేను త్వరగా వచ్చేస్తాను. అది సరే గాని మీ పేరెంట్స్ మన ఇద్దరిని ఒప్పుకుంటారా? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఒకవేళ జాన్సన్ కుటుంబం వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడితే నేను వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ సంగతి తేలుస్తాను. మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారా? ఒక తండ్రి ఇలాగే నడుచుకుంటారా? తనేమి చిన్నమ్మాయి కాదు, అనవసరంగా ఎక్కువ ఆలోచించకు. నాకు మనసు అదోలా ఉంది. తారా జేమ్స్ ఇద్దరు కలిసే ఉన్నారు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. నిశ్చితార్థాన్ని ఆపేశారు.
ఏ రాబర్ట్, నీ తోట కుర్రోళ్ళంతా ఈ రోజుల్లో ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు? స్పష్టంగా తెలుస్తోంది వాకరు తన కొడుకు దీని వెనుకుని నడిపిస్తున్నారని. వాళ్ళతోనే ఈ సమస్యని పరిష్కరించాలి. అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ఐఎమ్ సారీ, ముఖ్యమైన పనుండి మా బాస్ బయటికి వెళ్ళారు. లారెన్ని తీసుకురమ్మని చెప్పారు. ఏంటి యాటిట్యూడ్? నేనే వెళ్ళి తన్ని ఇన్వైట్ చేయాలా? రాబర్ట్ విల్సన్, మరి నువ్వు నన్ను క్షమించు, నేను మిమ్మల్ని మోసం చేశాను. నేను యాక్చువల్గా లారెన్ విల్సన్ కాదు, నేను తారా విల్సన్. అయితే నువ్వే విల్సన్ ఫ్యామిలీలో పెద్ద కూతురువి, తారా. మ్మ్. అయితే మన దగ్గర లారెన్ గా పనిచేస్తున్నది తారానా? అయితే ఈ విషయం వెంటనే సారికి చెప్పాలి. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం అందుబాటులో లేదు. The number you are calling cannot be reached in the అప్పా, ఫోన్ తీయండి. Please try after some time. సార్, ఇది ముఖ్యమైన విషయం. నేనేమి తేల్చుకోలేకపోతున్నాను. ప్రస్తుతం అందుబాటులో లేదు. ఫోన్ తీయలేదు. సరిపోయింది, మనం విన్సీ ట్రాప్ లో పడిపోయినట్టున్నాం. అయితే మన సారు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. జేమ్స్, నువ్వేం చేసావో చూడు. నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేయబోతున్నావా? చెప్పండి, నన్నెందుకు పిలిచారు? అన్నయ్య, నువ్వు నాన్నని ఎంత అవమానించుంటావు. మంచి కుటుంబానికి చెందిన తారాని కూడా రిజెక్ట్ చేసావు, కానీ ఇప్పుడేమో అబ్బాయిని డేట్ చేస్తున్నావు. నువ్వు అమ్మ లేకుండా పెరగడం వల్ల ఇలా అయ్యావేమో. పోనీ నీకోసం సైకాట్రిస్ట్ ని అరేంజ్ చేయమంటావా? లూకాస్, మీ అన్నయ్యతో మర్యాదగా మాట్లాడు. అమ్మా, బయట ఇలా మాట్లాడుతుంటే ఇతన్ని ఎలా అన్నగా ఒప్పుకోగలను? ఒకవేళ మీ అమ్మ ఇప్పుడు ప్రాణాలతో ఉండుంటే అవమానంతో చనిపోయి ఉండేది. ఎంత ధైర్యంగా చేశావు? లూకాస్ చెప్పింది నిజమే. చనిపోయిన మీ అమ్మలాగే నువ్వు గొడవ పడుతున్నావు. నువ్వు నిజంగా నా కొడుకువేనా అని చెక్ చేయడానికి నేను ప్యాటర్నిటీ టెస్ట్ చేస్తుండాలి. లేదంటే మీ అమ్మ వేరే ఎవరితోనైనా నిన్ను కనుట్టుంది. అలా చూస్తారేంటి? వాడంతా చూడండి. ఇలా చెయ్యకు, విశ్వాసం లేనోడా, నిన్ను కొట్టి చంపేస్తాను. కొడుకే కన్న తండ్రిని కొడుతున్నాడు. ఎవరైనా సహాయం చేయండి. మా అమ్మగారి బ్రేస్లెట్ ఇవ్వు, లేదంటే వెళ్ళి చంపేస్తాను. ఏమండి, అది వాడికి ఇచ్చేయండి. మంచిది, మంచిది. నాన్న, సార్, నా కొడుకుని తీసుకెళ్లి ఒక చీకటి రూమ్ లో బంధించు. నేను ఇప్పుడు విల్సన్ ఫ్యామిలీని పిలుస్తాను. వాళ్ళిద్దరికీ రేపు వివాహం. వాడిని కట్టేయండి. ఈ విశ్వాసం లేని కొడుక్కి పెళ్లి చేసేయాలి. వీడు మన జాన్సన్ ఫ్యామిలీని నాశనం చేయకూడదు. అమ్మా, తారా, ఉమ్, ఒకవేళ నిన్ను జేమ్స్ కిచ్చి పెళ్లి చేస్తే నువ్వు చేసుకుంటావమ్మా? అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? కాస్త నిదానంగా. చేసుకుంటాను, నేను చేసుకుంటానమ్మా. కానీ త్వరగా పెళ్లి చేసుకుంటున్నట్టు ఉండదా? అలా ఏం కాదు, త్వరగా ఏం కాదు. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. మనము జాన్సన్ ఫ్యామిలీ కలిసి తారా జేమ్స్ మ్యారేజ్ ని రేపు అరేంజ్ చేశాము. ఇది కాస్త ఎక్కువగా అనిపించట్లేదు? తన గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా తను దీన్ని అంగీకరించదు. అలా ఏం కాదు, తన మంచి కోరేగా చేస్తున్నావు. దీనివల్ల జేమ్స్ వాళ్ళ చిన్నమ్మకొచ్చే ఆదాయం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ సందర్భాన్ని ఉపయోగించి వాళ్ళిద్దరి పెళ్లి చేసేద్దాం. ఒక పని అయిపోతుంది. నేను ఎక్కడున్నాను? అమ్మగారు లేచారా? ఇక్కడేం జరుగుతోంది? నేను ఎందుకు ఈ డ్రెస్ వేసుకున్నాను? ఈ రోజు జాన్సన్ ఫ్యామిలీ యొక్క పెద్ద కుమారుడితో మీ వివాహం. మర్చిపోయారా?
నన్ను వాళ్ళు మోసం చేశారు. జాన్సన్ వాళ్ళ పెద్ద అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? రాబర్ట్, నువ్వు నన్ను మోసం చేశావు. తప్పుకో, నేను పెళ్లి చేసుకోను. నువ్వు నన్ను మోసం చేశావు. మీరు రండి. అంత సులభంగా నన్ను బంధించొచ్చు అనుకుంటున్నావా? జేమ్స్, తారాని నువ్వు పెళ్లి చేసుకున్నాక ఈ కంపెనీని నా పేరుకి మారుస్తానని నాన్న నాకు మాట ఇచ్చాడు. మీ అమ్మ కష్టపడి సృష్టించిన ఈ సామ్రాజ్యం నాకు సొంతమవుతుంది. నీ కంపెనీ కానీ పెళ్లి కానీ అన్ని జాన్సన్ ఫ్యామిలీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇక్కడి నుండి అంత ఈజీగా వెళ్ళలే. మేడం, మేడం, వెళ్ళొద్దు. ఆగండి మేడం. మేడం, ప్లీజ్ ఆగండి. ఆగండి మేడం. వెళ్ళండి. మేడం, ఆగండి. వెళ్ళిపోవద్దు. అరే, ఆగండి మేడం. మీరే జాన్సన్ ఫ్యామిలీ వారసుడా? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? Cloud క్లౌడ్ Mary మేరీ Manor, మేనర్, Four ఫోర్ Seasons సీజన్స్ Hotel. హోటల్. నోరు వెళ్ళండి. డబ్బులు ఇస్తావా? బండి దీని డ్రైవర్. జేమ్స్, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నన్ను వదలు, నన్ను వదలు, వదలమంటున్నాను కదా. సార్ మీరు బానే ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? అలాగే విల్సన్ నన్ను ఫ్యామిలీ వదలు. వారసురాలు బానే ఉంది. మిస్టర్ జేమ్స్ మీకు ముందే తెలుసా? అయితే తారా సమస్యను ఎదుర్కోవాల్సిందే. నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు చెప్పు, నాకెందుకు అబద్ధం చెప్పావు? మన ఎంగేజ్మెంట్ నుంచి ఎందుకు పారిపోయావు? మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? ఏం చేయాలనుకుంటున్నావు? నేను ద్వేషించిన నా ఫియాన్సీ జేమ్స్ అయి ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు. అయితే చివరిసారి ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసింది నువ్వే అన్నమాట. ప్లాన్ చేసినట్టున్నా. ఎవరు నీకు దగ్గర అవ్వాలనుకున్నారు? నేను ముందే చెప్పాను అమ్మాయిని అని. నువ్వే నమ్మలేదు. జాన్సన్ వాళ్ళ పెద్ద కొడుకు నువ్వేవని నాకు తెలీదు. తారా ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఇది కోఇన్సిడెంట్ అయి ఉంటుందా? మిస్ విల్సన్, నేను ఎప్పుడైనా మీతో తప్పుగా నడుచుకున్నానా? ఎందుకు నాతో 2 సార్లు అబద్ధం చెప్పావు? నాతో పెళ్ళొద్దన్నది నువ్వేనా? ఇలా చూడండి, 3 ఏళ్ల క్రితం నేను నా కళ్ళారా చూశాను. మీ ఫ్రెండ్స్ మీ పేరు చెప్పి కొంతమందిని ఇబ్బంది పెట్టారు. పైగా నన్ను కూడా వాళ్ళు బెదిరించారు. సరే, ఇవాళ నేను చూస్తాను మీరు నన్ను ఎలా హ్యాండిల్ చేస్తారని. నేను జాన్సన్ ఫ్యామిలీ వారసుడని తెలిసి రియాక్ట్ అయిన దాంట్లో ఏ తప్పు లేదు. అయితే మన మధ్య ఇంత జరిగిందనమాట. విషయం ఏంటంటే మనం అసలు కలవనే లేదు. జేమ్స్, ఇంత మంచి స్కిల్స్ ఉన్నప్పుడు నీకు బాడీ గార్డ్ ఎందుకు? నువ్వే నాకు దగ్గర అవ్వాలనుకున్నావేమో. నన్ను వదలు. నేను డ్రెస్ మార్చుకుని వచ్చి నీతో గొడవ పడతాను. ఇలా చూడు జేమ్స్, నువ్విలా చేస్తే నేను నీకు పడిపోను. విదేశాల్లో 3 సంవత్సరాలు ఉండొచ్చిన తర్వాత ఎంతో కష్టపడి నా పరువు తీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. నువ్వేమంటున్నావు? నేను ఆ లూకస్ ని ఊరికే వదిలిపెట్టను. మళ్ళీ తిరిగి మనకు ఆ టైం వచ్చింది. మనం పెళ్లి చేసుకుందామా ఫియాన్సీ? నువ్వు చాలా తొందరపడుతున్నావు. నేనందుకు రెడీగా లేను. మనం నెమ్మదిగా టైం తీసుకుని ఆలోచిద్దాం. నువ్వు నాతో ఉండడం మీ వాళ్ళకి తెలిస్తే అది నిన్ను నీ ఫ్యామిలీని బాధిస్తుంది. కానీ నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. మా అమ్మకి నేను పారిపోయానని తెలిస్తే నన్ను ఊరికే వదిలిపెట్టదు. మంచిది, అయితే నేను తర్వాత తీసుకెళ్తాలే. ఈ లారెన్ చూడ్డానికి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. వీడి మన సారికి ఎలా ఫియాన్సీ అయ్యాడు? మిస్ తారాని వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా వదిలే. సార్ ఇంకో విషయం, పార్టీకి తారా కంపెనీన్ గా వచ్చిందని లూకాస్కి ఎలా తెలిసిందో తెలియదు సార్. బహుశా తారా అందాన్ని చూసి పడిపోయి ఉండొచ్చు. విల్సన్ ఫ్యామిలీలోకి వెళ్ళి ప్రపోజ్ చేసి ఉండొచ్చు. మీరు ఆయన్ని బెదిరించిన తర్వాత బాధ్యత మొత్తం తీసుకుంటానని చెప్పారు సార్. దానికి విల్సన్ ఏమన్నారు? విల్సన్ వాళ్ళు బయటికి తరివేశారు, కానీ తారాని మాత్రం మనం ఇక్కడి నుంచి పంపించకూడదు సార్. ఒకవేళ మనం పంపిస్తే లూకాస్ ఊరుకోడు, ప్రతిరోజు హింసిస్తాడు సార్.
నిజం చెప్పాలంటే లూకస్ కి నేనెవరో తెలిస్తే నన్ను ఇబ్బంది పెడతాడేమో. నన్ను ఇక్కడే ఉండనివ్వచ్చు కదా. నేను నీ బాడీ గార్డ్ గా ఉంటాను, అప్పుడెవరు కనిపెట్టలేరు. ఏ లూకాస్, అది నిజమేనా? మనకిద్దరికి ఒకే పరిస్థితే. నిన్ను చూస్ చేసుకునే బదులు వాడు అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు. వదులు నిన్నే. లియా, మనకిద్దరం కలిసి ఉందాం. ఒకవేళ వాడు ఆస్తి కోసం గొడవ పడలేదంటే ఆ ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. జేమ్స్, నువ్వు నన్ను మొదటిసారి ద్రోహం చేశావు. సార్, తను తీసుకొచ్చాను. ఏమైందమ్మా? నీకొక తల్లి ఉన్నది గుర్తుందా? హలో ఆంటీ, నేను జేమ్స్ మాట్లాడుతున్నా. బాధపడకండి ఆంటీ, తన నాతో జాగ్రత్తగానే ఉంది. ఓ జాన్సన్, నువ్వా? ఇవ్వమంటున్నానా? రిలాక్స్ గా ఉండండి మిస్ లియా. మీరు అడిగిన ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి. సార్, ఓ పెద్ద సమస్య వచ్చింది. లూకాస్ కాన్ఫరెన్స్ నడుపుతున్నాడు. తనే వారసుడని చెప్పమంటున్నాడు. మా అమ్మాస్తులు కొట్టేయాలని చూస్తున్నారు, కానీ దానికి నా అధికారం వాళ్ళకి కావాలి. లారెన్ ఫియాన్సీగా యాక్ట్ చేయడానికి లూకాస్ జాన్సన్ ఫ్యామిలీ యొక్క కుమారుడి ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు. లూకస్ ఆటలు ఆడుతున్నాడు. ఎలా టీనాని ఇలా చేయడానికి ఒప్పించారు? చాలా అన్యాయం. ఆ కుక్క పెళ్లి నుంచి పారిపోయింది కాకుండా స్కాండల్ కూడా చేశాడు. అందువల్ల మన కంపెనీ స్టాక్స్ రేట్స్ తగ్గిపోయాయి. వాడు వచ్చాడంటే వాడు తోలు తీస్తాను. ఇలా చూడండి, మీరు ప్రశాంతంగా ఉండండి. లూకాస్ మన కంపెనీ బాధ్యతల్ని స్వీకరించనివ్వండి. తర్వాత మీరు పబ్లిక్ గా అనౌన్స్ చేయొచ్చు జేమ్స్ కి మనకి ఎలాంటి సంబంధం లేదు అని. ఇప్పుడు జరిగిన దారుణాలన్నీ అతని మీద తోసేద్దాం. దీన్ని అవకాశంగా తీసుకుని జాన్సన్ కంపెనీ పేరుని మనం కాపాడుకుందాం. కొంతమంది రిపోర్టర్స్ నన్ను గమనించచ్చు అనుకుంటున్నారేమో. నువ్వేనా లారావి? నేను జేమ్స్ ఫాదర్ని. మనం కాస్త మాట్లాడదామా? కార్లో కూర్చో. మిస్టర్ జాన్సన్, మీరు ఎందుకని నన్ను కలవాలనుకున్నారు? నువ్వు జేమ్స్ కు దూరంగా ఉండు. వాడు విల్సన్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఓ అలాగా? మీ అబ్బాయిని అమ్మి డబ్బు దోచుకోవాలనుకుంటున్నారా? మిస్టర్ జాన్సన్, ఇవాళ మీరు ఇక్కడికి ఒక తండ్రిగా మీ కొడుకు గురించి దిగులుపడి ఇక్కడికొచ్చారా? జాన్సన్ కార్పొరేషన్ సీఈఓగా నష్టపరిహారం కోసం ఇక్కడికొచ్చారా? ఎంత ధైర్యం ఉంటే నన్నే ప్రశ్నిస్తావు? నీ సిగ్గులేని పనికి మర్యాద అక్కర్లేదు. జడ్జ్ చేయడానికి నువ్వెవరు? నీకు తెలుసా? జాన్సన్ కంపెనీ నీ వల్ల ఎంత లాస్ అయిందో తెలుసా? స్పష్టంగా తెలుసుకో. నీలాంటి లోతట్టు ప్రజలందరూ ఎంత ప్రయత్నించినా కూడా సరిపడినంత సంపాదించలేరు. ఇవాళ మిమ్మల్ని చూశాక నాకు అర్థమైంది లూకస్ అసలు ఎందుకు ఇలా ఉన్నాడని. తండ్రిలాగే కదా కొడుకుంటాడు. మీరందరూ దారుణమైన వాళ్ళు. నాకు గుర్తున్న వరకు జేమ్స్ వాళ్ళ అమ్మగారిని పెళ్లి చేసుకునే ముందు మీరు కూడా అలాంటి వారే కదా. నాతో ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నా? ఇలా చూడండి, డైరెక్ట్ గా విషయం చెప్పండి. అసలు ఎందుకు కష్టపడి నన్ను ఇక్కడికి రప్పించారు? నిజమేంటో చెప్పండి. నీలాంటి వ్యక్తులంతా ఎంత సంపాదించగలరు? ఈ కార్డులో $30 మిలియన్ ఉన్నాయి. దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్లి చెప్పు నువ్వే జేమ్స్ ని ముందుగా సెడ్యూస్ చేశావని. కానీ అతన్ని మిస్ విల్సన్ ముందు నుంచే లవ్ చేసిందని చెప్పు. ఇది మాత్రం చెయ్యి. మీ జాన్సన్ కార్పొరేషన్ చేసిన తప్పుని నేను సరిదిద్దాలా? బానే ప్లాన్ చేశారు. దీనికి నువ్వు నిరాకరించావంటే నా దగ్గర చాలా మార్గాలున్నాయి. నిన్ను అంతు లేకుండా చేయడానికి నా దగ్గర చాలా మార్గాలున్నాయి. బలవంతంగా నా చేతిలా చెప్పించి జేమ్స్ ని ఇరికించాలని చూస్తున్నారా? ఇందుకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి.
జేమ్స్ ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ధర ఇప్పుడు పెరిగింది. ఎంత కావాలో చెప్పు. 80 లక్షలు కావాలి. ₹1 కూడా తగ్గకూడదు. రేపే నాకు డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో అలా చెప్పను. అలాగా? ఈ రోజు కాన్ఫరెన్స్ లో 2 విషయాల గురించి మాట్లాడతారు. మొదటిది జేమ్స్ మేల్ బాడీ గార్డ్ తో డేట్ చేయడం గురించి. రెండోది జాన్సన్ కంపెనీకి వారసుని ప్రకటించి బాధ్యతలు అప్పగించడం. ఆస్తుల్ని అప్పగించబోతున్నారా? ఇది ఖచ్చితంగా జాన్సన్ కంపెనీ కొలాబరేషన్ ని బాధిస్తుంది. నేను చెప్పేది రాసి పెట్టుకో. జాన్సన్ పెద్ద కొడుకి వారసత్వం లభించదు. అనయ్య, నువ్వు ఇక్కడికి వస్తావని అస్సలు ఎదురు చూడలేదు. ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ వస్తావు. ఊరుకో. మీ అన్న తెలియకుండా చిన్న తప్పు చేశాడు. నీ వల్ల కొలాబరేషన్ డిలే అయితే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఒకవేళ నిజంగానే వీడు తారాని పెళ్లి చేసుకున్నాడంటే ఆస్తి మొత్తం వీడి సొంతం అవుతుంది. ఆ తర్వాత నాకు ఏం లేకుండా పోతుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ కారణం కొన్ని పుకార్లను వివరించడానికే. జేమ్స్ తన మేల్ బాడీ గార్డ్ తో సంబంధం ఉందని చెప్పడం ఆధారం లేనిది. దీని గురించి మీకు వివరంగా చెప్తాను. ఇవన్నీ ఆధారాలు లేని అపోహలు. అది మాత్రమే కాదు, మిస్టర్ జేమ్స్ కి మిస్ విల్సన్ కి ఏర్పాటు చేయబడ్డ పెళ్లి ఆ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రకటిస్తాను. ఈ మా యొక్క జాన్సన్ కంపెనీకి అఫీషియల్ వారసుడు నా రెండో కొడుకు మిస్టర్ లూకాస్. తొందరపడకండి. అరే, వీడు లారెన్ కదా, కరెక్ట్ గా ఇక్కడికెలా వచ్చాడు? లారెన్ విల్సన్ మీరేనా? జాన్సన్ ఫ్యామిలీ వారసుడు జేమ్స్ గురించి వచ్చే వార్తలు నిజమేనా? నేను లారెన్ విల్సన్ ని. నేను జేమ్స్ ని ప్రేమిస్తున్నాను. ఏంటి చూస్తున్నారు? వాడిని బయటికి తరమండి. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? జేమ్స్, నేను కాపాడడానికి వచ్చాను. నేను జేమ్స్ ఇద్దరం ప్రేమించుకుంటున్నా. మీరు అనుకుంటున్నట్టు నాకు ప్రెగ్నెంట్ ఫియాన్సే లేదు. జాన్సన్ ఫ్యామిలీ ఆస్తులన్నీ వాళ్ళ అమ్మగారు వదిలి వెళ్ళినవి. ఇల్లెజిటిమేట్ బిడ్డకి అందులో హక్కు లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు లారెన్. నువ్వు అందరినీ మోసం చేసే మోసగాడివి. జాన్సన్ ఫ్యామిలీ కోసం, నా బ్రదర్ రెప్యుటేషన్ కోసం సైలెంట్ గా ఉన్నా. ఇప్పుడు నిన్ను ఎక్స్పోజ్ చేసి నా బ్రదర్ కి నీ నిజ స్వరూపం ఏంటో చూపిస్తాను చూడు. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. వేరేదైనా మోటివ్ తో నా ప్లాన్ ని నాశనం చెయ్యాలి అనుకున్నావో తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. నా పేరు టీనా, టైలర్ యొక్క ఫియాన్సీ. జేమ్స్ తన పవర్ ని ఉపయోగించి నా బిడ్డ యొక్క తండ్రిని విడదీయాలనుకుంటున్నాడు. దయచేసి నాకు హెల్ప్ చేయండి. లారెన్, నువ్వు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? నా ఎల్డర్ బ్రదర్ కుటుంబాన్ని విడగొట్టాలనుకునే వ్యక్తి జాన్సన్ కార్పొరేషన్ కి అవసరం లేదు. చూడు జేమ్స్, నువ్వు జాన్సన్ ఫ్యామిలీకి అవమానాన్ని ఏర్పరిచావు. బాగా విను, నీకేమీ దక్కదు. జాన్సన్ ఫ్యామిలీ వారసత్వాన్ని నీకివ్వను. ఏంటిదంతా? నా చెయ్య పట్టుకుంటావా? లారెన్, ఇలాంటి టైంలో కూడా నీకెలా నవ్వొస్తుందో అర్థం కావట్లా. టీనా కడుపులో ఉన్న బిడ్డ అసలు నా బిడ్డ కాదు. లారెన్, నీకు కాస్తైనా సిగ్గుగా లేదా? ఒక అమ్మాయిని మోసం చేసి ప్రెగ్నెంట్ చేశావు. నీకేం మాత్రమో కొంచెం కూడా బాధ్యత అనేదే లేదు. నువ్వు ఒక తిరుగుబోతువి. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని. లూకస్, లియా, ఇప్పుడు మీరిద్దరు అసలు ఏమంటారు? నువ్వు ఎందుకు పనికి రావు?
ఓ ఇప్పుడు అర్థమైంది జేమ్స్ ఎందుకు తనతో పాటు నిన్ను ఎన్ని రోజులు పక్కన ఉంచుకున్నాడని. నిన్ను ఏం చేసా? నిజానికి నువ్వు ఒక అమ్మాయివి. ఒకవేళ నేను మగాడినైతే నీ ప్లాన్ వర్కౌట్ అయి ఉంటుంది కదా. నువ్వు ఒక అమ్మాయి అయి ఉండి మగవాడిలాగా నాటకాలు వేసి ఇలా జేమ్స్ ని నీ వల్ల వేసుకున్నావు. ఇదంతా నువ్వు చేసిన ప్లానే కదా? చెప్పు, నిన్ను తన దగ్గరికి అసలు రానివ్వకుండా ఉండాల్సింది. నన్నే ఎదురుస్తావా? నీకు అర్హత లేదు. నువ్వు ఆడపిల్లవా? నీ ఫోటో బయట ఎక్కడ సర్క్యులేట్ అవ్వకూడదంటే ఇది నువ్వే చేసావని ఇక్కడే ఒప్పుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు జరిగిన విషయాలన్నీ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. ఈ అమ్మాయి మనల్ని నమ్మించి మోసం చేసింది. మీరు కాన్ఫరెన్స్ ని మొదలు పెట్టండి. ఓకే మిస్టర్ జాన్సన్, ఇదంతా మిస్అండర్స్టాండింగ్ అయితే మీ పెద్ద కొడుకు మీ ఆస్తిలో భాగమిస్తారా? ఏంటి జేమ్స్ కా? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి జాన్సన్ ఫ్యామిలీ పరువు తీశాడు. జాన్సన్ ఫ్యామిలీ ఆస్తుల్ని ఎప్పటికీ నేను జేమ్స్ కి హ్యాండ్ ఓవర్ చేయను. ఇంత కూల్ గా ఉన్నాడేంటి? వీరి దగ్గర ట్రంప్ కార్డ్ ఏదైనా ఉందా? అది మాత్రమే కాదు, జాన్సన్ ఫ్యామిలీ ఆస్తుల్ని నేను లూకాస్ కి అప్పగిస్తున్నాను. ఆగండి, నిజంగానే మీరు ఒక మంచి తండ్రి. ఆస్తుల కోసం మీరు జేమ్స్ వాళ్ళ అమ్మని చంపేశారు. జేమ్స్ ని ఫారెన్ లో వదిలేశారు. జేమ్స్ ఇక్కడికి తిరిగి రాగానే తనకి ఒక పెళ్లి అరేంజ్ చేశారు. అప్పుడే మీ ఇల్లెజిటిమేట్ కొడుకు ఆస్తుల్ని తీసుకోగలడు కదా. మంచి ప్లానే వేశారు. ఆమెదే నింద మోపుతున్నావా? మా జాన్సన్ ఫ్యామిలీలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? సెక్యూరిటీ, తనని బయటికి పంపించు. ఇలా చూడు లారెన్, నీ దగ్గర అంత గొప్ప ప్రత్యేకత ఏముంది? పక్కవారి జీవితాన్ని పాడు చేసే సాధారణ అమ్మాయివి నువ్వు. ఒక బాడీ కడికి ఎందుకు ఇంత పొగరు? మిస్ లియా, నీకు ముందే జేమ్స్ కి ఒక ఫియాన్సీ ఉందని తెలీదా? అయినా నువ్వు తనని హరాస్ చేస్తూనే ఉన్నావు. జేమ్స్ ఆస్తుల కోసమే నేను నా ఐడెంటిటీని మార్చుకుని నటించేనని మీరు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే నేను విల్సన్ కుటుంబం చిన్న కూతుర్ని, తారా విల్సన్. నేను జేమ్స్ ఫియాన్సీని. నిన్ను చూస్తే జాలేస్తుంది నాకు. నువ్వు నిజంగా విల్సన్ ఫ్యామిలీ వారసురాలైతే నేనిప్పుడే నిన్ను ఇక్కడి నుంచి బయటికి గెంటేస్తాను. జేమ్స్, నువ్వు చూస్ చేసిన అమ్మాయిని చూడు. తనొక గోల్డ్ డిగ్గర్. తను విల్సన్ వారసురాల్లా నటిస్తోంది. నాన్న, తను చెప్పే అబద్ధపు మాటలు విని అన్న మోసపోయి ఉంటాడు. మన ఫ్యామిలీని టేక్ ఓవర్ చేయాలని చూస్తోంది. సెక్యూరిటీ, తను ఈడ్చుకెళ్ళి ముందు బయట పడేయండి. తను రాబర్ట్ విల్సనే కదా? రాబర్ట్ విల్సన్ ఇక్కడ ఒక అమ్మాయి మీ కుటుంబ వారసురాలని నాటకం ఆడుతోంది. ఇది ఎంత దారుణమో చూడండి. మీరే తనకి బుద్ధి చెప్పాలి. తారా, ఏంటి తమాషా చేస్తున్నావు? ఇంటికి వెళ్దాం పద. ఏమంటున్నారు మీరు? కాస్త బాగా చూసి చెప్పండి. తను నిజంగానే తారానా? ఎగ్జాక్ట్లీ. మీరు మా విల్సన్ ఫ్యామిలీని అవమానించారు. ఇకపై మన పార్ట్నర్షిప్ కొనసాగదు. నన్ను క్షమించండి రాబర్ట్ విల్సన్. ఏదో తెలియకుండా మాట్లాడేశాను. వయసు అయిపోయింది కదా, అందువల్ల తారాని గుర్తుపట్టలేకపోయాను. లేకపోతే నేనెందుకు ఇలా చేస్తాను? ఇదంతా వీళ్ళ ప్లాన్. లియా ఇంకా లూకస్ నన్ను బెదిరించి ఇలా చేయమన్నారు. నువ్వొక మోసగత్తది. చాలు, అందరూ ఆపండి. ఈ రోజు జాన్సన్ ఫ్యామిలీ వారసుని ప్రకటించే రోజు. అర్థమైందా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో విల్సన్ ఫ్యామిలీ జోక్యం చేసుకునే హక్కు లేదు. ఇలా చూడండి, మీ వారసుడిగా ఎవరినించుకోబోతున్నారు? జేమ్స్ నా? జేమ్స్ ఎవరిని గౌరవించట్లేదు. తండ్రినైన నన్ను గౌరవించట్లేదు, అన్నదమ్ములను గౌరవించట్లేదు. అందువల్ల నా వారసత్వాన్ని లూకాస్ కి ఇస్తున్నాను. ఇవాళ జరిగిన ఈ సమస్యకి కారణం లూకసే. మీకు సిగ్గుగా లేదా? జాన్సన్ కార్పొరేషన్ నా కంట్రోల్లో ఉంది. నా సపోర్ట్ లూకాస్ కే. నన్ను ఎదిరించే ధైర్యం ఎవరికి? నాకుంది. నిర్ణయం తీసుకునే హక్కు మీకు లేదు. మేడం, షెరీ షేర్స్ అన్నిటినీ జేమ్స్ పేరు మీదట రాసి పెట్టారు. ఇదిగో చూడండి. ఏంటి? జేమ్స్ పేరు మీదనా? దీనికి అవకాశం లేదు. నన్ను మోసం చేస్తున్నారా? మాస్టర్ గ్రాంట్, మరో 3 రోజుల్లో అందరి అసెట్స్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మాస్టర్ గ్రాంటా? జేమ్స్ ఎప్పుడు మాస్టర్ గ్రాంట్ అయ్యాడు? జేమ్స్, మాస్టర్ గ్రాంట్ నువ్వేనా? ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు? జేమ్స్, నీ దగ్గర ఆల్రెడీ ఎంటర్ప్రైజెస్ టైటిల్ ఉంది కదా, మరెందుకు నాతో పోటీ పడడానికి వచ్చావు? అమ్మగారి ఆస్తి ఖచ్చితంగా నీ చేతికి రాకూడదు. అవును, నువ్వు ఆ విల్ని ఎలా కనిపెట్టావు?
అది నీకు ముందే తెలుసుంటే మిస్ విల్సన్ ఒక గ్రాండ్ మూవ్ చేస్తుంటారు. కానీ నాకెందుకో ఈ సమస్య అంత త్వరగా తీరదనిపిస్తోంది. లూకస్ మన మీద దాడి చేసే అవకాశం ఉంది. త్వరగా కారెక్కు. మిస్టర్ జాన్స్టన్, మా చెల్లెలతో నీకేంటి పని? హే, రా ఇంటికి వెళ్దాం. తారా, ఇవన్నిటికీ నువ్వే కారణం. నువ్వు మాత్రం ఇక్కడికి రాకుండా ఉండుంటే జేమ్స్ ని చంపేసి ఉండేవాడిని. వెనక్కెళ్ళు, వెనక్కెళ్ళు జేమ్స్, లేదా ఎవరిని చంపేస్తాను. నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు, నీది నాశనం చేస్తాను. మాస్టర్ గ్రాండ్, నువ్వు నా దగ్గర ఎన్నో విషయాలు దాచావు. ముందే తెలుసుంటే ఎప్పుడో నిన్ను చంపేస్తుండేవాడిని. లూకస్, నన్ను చంపు. వెనక్కెళ్ళు, లేదంటే చంపేస్తాను. సరే ఓకే, నీకేం కావాలో చెప్పు. తను వదిలి, నీకేం కావాలో చెప్పు. ఇప్పుడే కంపెనీ అగ్రిమెంట్ లో సైన్ చేయి. షేర్స్ మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేయి. చెయ్యలేదంటే తిన్ని చంపేస్తాను. సరే లూకస్, నేను దీంట్లో సంతకం పెట్టినప్పుడు నువ్వు జస్టిస్ దగ్గర నుంచి తప్పించుకోలేదు. అది నేను చూసుకుంటాను. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ కావాలంటే నువ్వు సంతకం చెయ్యాలి. త్వరగా సైన్ చేయి. ఇక ఆస్తి మొత్తం నాదే. జేమ్స్, చచ్చెవరా నువ్వు? జేమ్స్! తారా, నీకేం కాలేదు కదా? జేమ్స్, నేను నీ తమ్ముణ్ణి. నన్నేదేం చేశావంటే నాన్న నిన్ను ఊరికే వదలరు. నువ్వు అగ్రిమెంట్ లో సైన్ చేసావు. ఇకేం చేసినా వేస్టే. సరే, నీ జైలు శిక్ష పూర్తయి నువ్వు బయటకు వచ్చాక ఈ కంపెనీని సొంతం చేసుకోవచ్చు. వీడిని స్టేషన్ తీసుకెళ్ళండి. నేను జాన్సన్ ఫ్యామిలీ వారసుడిని. నేను జైలుకి వెళ్ళను. వదలండి. తారా, నీకేమైంది? నువ్వు హీరో పనులు చేయడం ముందు ఆపేయి. బ్యాండేజ్ మార్చడానికి డాక్టర్ని పిలుచుకొస్తాను. ఏంటి అప్పుడే వచ్చేసావు?